కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఆందోళన, భయం అనేది కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే 100 రోజుల పాలన సందర్భంగా ఒక కరపత్రాన్ని రూపొందించిండ్రు. దానిలో ఉన్న విషయాలు చాలా పేలవమైన అంశాలు, అంటే చాలా చిల్లి అంశాలు. వాటిని కూడా ప్రజలకు చెప్పడానికి కరపత్రం అవసరం అనిపిస్తుంది. అదేవిధంగా విజయవాడలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు సమయం సందర్భం లేకుండా జగన్పై దాడి జరిగింది అనే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఆయన ఎందుకో ఉన్న సందర్భానికి అనుగుణంగా ఆయన ప్రవర్తించలేకపోతున్నాడు. దీనికి కారణం నాకు తెలిసిన మేర ఆయనలో ఒక భయాందోళన మొదలైంది అనుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, చాలా మెజార్టీ ఉంది కదా, ఇప్పుడిప్పుడు ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏముంది అని. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర మొత్తాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఒంటరిగా రాలే. కూటమిగానో కలిసిపోవడము, అంటే వేరే పార్టీలతో కలిసి ఆయన అధికారంలోకి రావడం జరిగింది. అంటే కేంద్రంలో ఆయన ఎక్కువగా బీజేపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏతో ఆయన ఎక్కువగా కలిసి అధికారంలోకి వచ్చిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్రంలో ఎన్డీఏ పరిస్థితి అనేది రోజు రోజుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు బాగా గమనిస్తే మొన్న ఎన్నికల్లోనే చాలా తక్కువ మెజార్టీ, అంటే అధికారానికి చాలా దగ్గరలో నిలబడిపోయారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నితీష్ కుమార్ యొక్క సహకారంతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ సందర్భంలో ఇప్పటికీ కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. ఇంకా నెక్స్ట్ టర్మ్ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ప్రజాస్వామ్యంలో నాకు తెలిసిన మేర కేవలం అది మోడీ గారు కాబట్టి మాత్రమే వరుసగా 3 సార్లు రాగలిగారు. ఇంకా అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మోనోపొలిని ఎవరు ప్రోత్సహించరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి ఉండొచ్చు, నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో రాదు, మన పరిస్థితి ఎలా? ఒకవేళ ఉన్న ఈ 4 సంవత్సరాల కాలంలోనైనా మనకు బీజేపీ నుంచి సరైన ప్రోత్సాహం లేదు. అంటే ఈయన కోరుకున్నటువంటి నిధులు రాకపోవడం కానీ, లేదు పేరుకే అన్ని నిధులు కేటాయించినాం, ఇన్ని నిధులు కేటాయించినామని అవి ప్రకటనలు మాత్రం పరిమితం అవుతుండే. చివరికి అవి చూస్తే కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పెను సవాలుగా ఉన్నాయి కొన్ని అంశాలు. పోలవరం కానీ, అమరావతి కానీ, ఇంకా చాలా పెండింగ్లు ఉండిపోయింది. ఇప్పుడు అమరావతి విషయం తీసుకుంటే నిజంగా చెప్పాలంటే చాలామంది తెలుగు ప్రజలు మనకు రాజధాని లేదనే ఒక బాధ ఉంది. అదే సందర్భంలో అమరావతి అనేది మన ఏపీకి పెను శాపం కూడా. ఎందుకంటే అది డెవలప్ కావాలంటే ఏ 5,000 కోట్లు, ఏ 10,000 కోట్లు సాయం చేస్తే సరిపోదు. దానికి ఏ వరల్డ్ బ్యాంకో లేదంటే ఆసియన్ బ్యాంకో పెద్ద బ్యాంకులు వచ్చి లక్షల కోట్లలో వాటికి రుణాలు ఇస్తే తప్పక అక్కడ ఒక రూపం అనేది కనపరాదు. అది ఇప్పుడు సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి మనం ఏమన్నా చేయగలుగుతాం అనే ఆశ నెరవేరే విధంగా కనపడడం లేదు. కాబట్టి ఆయన కొద్దిగా ఆందోళనలో ఉండాలనిపిస్తుంది. అదిగాక ఆయన దాదాపుగా ఇదే చివరి రాజకీయ దశ. తర్వాత తన కుమారుని యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉండుండొచ్చు. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ. ఆయన అంటుంటాడు కదా, నేను ఏదైనా విజువలైజేషన్ చేసి ముందుగానే చెప్తాను, అందుకే 2047 డాక్యుమెంటరీ రూపొందిస్తుంటాను అని. కాబట్టి ఇవన్నీ బహుశా ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఉండొచ్చు. ఒకవేళ ఆయన ఉన్నట్టుండి బీజేపీ విడిపోతే బీజేపీకి వచ్చిన నష్టం ఏం లేదు. మహా అంటే ఎన్నికలు వస్తాయి, ఎట్లా వాళ్ళు జమిలి ఎన్నికలు రావాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ 2029కి ఒక సంవత్సరం 2 ఏళ్ళ ముందు ఎన్నికలు రావచ్చు. అయినా బాబు గారు ఇప్పుడు విడిపోయే ఉద్దేశం కూడా లేదు. అయితే ఒకవేళ బాబు గారు బీజేపీతోనే కొనసాగాలనుకుంటే, కేంద్రంలో అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయనేది ఆయనకు భయం ఉండొచ్చు. మామూలుగా కేంద్రం యొక్క ప్రభావం అనేది రాష్ట్రాల మీద ఉంటుంది, స్పష్టంగా మనకు చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ జాతీయ పార్టీలకు సన్నిహితంగా లేదా వాళ్ళకు దగ్గరగా ఉన్న పార్టీలే రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చిన సందర్భాలు చాలా ఎక్కువగా. ఇక్కడ బీజేపీకి ఈసారి అధికారంలో రాకపోతే చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది. ఒకవేళ
కాంగ్రెస్తో కలుద్దామా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కాంబినేషన్ అంత సక్సెస్ కాలే. ఒకవేళ చిన్న చిన్న విషయాలు వాళ్ళు ఏదైనా సక్సెస్ అయినప్పటికీ రాజకీయ పరంగా వాళ్ళు సక్సెస్ కాలే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన ఆలోచనల మధ్య చాలా భయాందోళనలో ఉన్నట్టని మనకు అనిపిస్తుంది. సరే చూద్దాం ఏం జరుగుతుందో.